అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. రేయ్ ఏంట్రా టెన్షన్ అటు ఇటు తిరుగుతావు? కాలేజీకి వెళ్ళవా? అది ఒక కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు, నీకు పరిచయం చేద్దామని. ఆహా, ఇప్పుడు ఉన్న వెధవలు చాలక ఇంకో కొత్త వెధవ వస్తున్నాడా? కోలా, హలో చందు. రండి కూర్చోండి. డాడీ, ఇందాక నా కొత్త ఫ్రెండ్ అని చెప్పానే, ఈయనే ఆయన. తను వాళ్ళ అమ్మాయి. ఇతనేంట్రా పగటి వేషగాళ్ళగా ఉన్నాడు, పైగా పెన్షన్ తీసుకునే వయసు. ఇతను నీకు ఫ్రెండ్ ఏంటి? ఎస్ సార్, నా పేరు కోకా కోలా. వాట్? కోగంటి కాసు కోదండ బాల, షార్ట్ రూట్ లో కోకా కోలా అంటారు. అబ్బో. షీఈ్ మై కజిన్ డాటర్. ఆహా. ఓ, నీ పేరేంటమ్మా? ఏంటి మీ అమ్మాయి పేరు నీకు తెలీదా? అంటే అంకుల్, మా బాబాయ్కి మతి మరుపు. ఇది కూడా ఉందా? నా పేరు వెన్నెల. నమస్తే ఆంటీ. మహాలక్ష్మి లాగున్నా, కూర్చోమ్మా. ఏం చేస్తుంటావమ్మా? చేతబడులు చేస్తుంటుందండి. అంటే చేతబళ్ళు, మంత్రాలు లాంటి మూఢనమ్మకాల్ని నమ్మొద్దని ప్రచారం చేస్తుంది. సరే ఏం తీసుకుంటారండి? అంటే నేను ఇప్పుడు జెంట్స్ కి కొత్తగా బాడీ స్ప్రే, షేవింగ్ క్రీమ్ వచ్చినాయట. మీరు 10,000 అప్పిస్తే అవి తీసుకుంటాను. అయ్యా ఏం తీసుకుంటారంటే కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అని అడిగాను. ఓహో అదే, కాఫీ ఓకేనండి. ఒరే, నువ్వు వెళ్ళి బ్రూ ప్యాకెట్, పాల ప్యాకెట్ తీసుకురా. అక్కర్లేదు మేడం, నా దగ్గర సూపర్ మార్కెట్ ఉంది కదా. ఇది కాఫీ ప్యాకెట్, ఇది పాల ప్యాకెట్. కాఫీ సూపర్. బాబు కోలా, ఇంతకు ఏం చేస్తుంటావు నువ్వు? నేను పెద్ద బిజినెస్ టైకూన్ అండి. అబ్బో. ఎండు చేపల దగ్గర నుంచి ఎండిన వరకు, గుండు సూదుల దగ్గర నుంచి ఉండవై నువ్వు గుండు సూదుల దగ్గర నుంచి గుండెల వరకు అన్ని సప్లై చేస్తానండి. సార్, మీరు మీ అమ్మాయి గురించి 4 మంచి మాటలు ఏమైనా చెప్తే బాగుంటుందేమో. ఏంటే బాగుండదు? ఇది ఏమన్నా ఝాన్సీ లక్ష్మీబాయ్, రుద్రమదేవా? దీని చరిత్ర పుంకాలు కింద చెప్పడానికి. ఓకే 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 మేడం, మీరు బాత్రూమ్ క్లీనిక్ ఏ పౌడర్ వాడతారు? యాసిడ్. యాసిడ్? యాసిడ్ పూర్వ రోజుల్లోనండి. ఇప్పుడు చూడండి లేటెస్ట్ పౌడర్ వచ్చింది. ఇదిగో ఈ పౌడర్ కూడా తీసుకోండి. ఇది కావాలంటే ఇది తీసుకోండి. ఇది కొనుక్కోండి. ఎవరిని సార్? అరే ఏమండి, మీకు ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే మానండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్. మీ వాడు ఇన్వైట్ చేస్తే వచ్చాం కానీ లేకపోతే ఎందుకు వస్తామండి? రామారా, రామారా రామా రా. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణమోహన్ రూమ్ ఎక్కడ? మేడం మీద రూమ్ నెంబర్ 30. థ్యాంక్స్. కృష్ణమోహన్ లేవరా? ఏమిట్రా ఫుల్? త్వరగా లేవరా, అమ్మాయి వస్తుంది. ఏమై? జానకి లేవరా. అయ్యో నా లుంగి ఎదురా? నాకే తెలుసు. చూడు మంచకేమో. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓ ఐ సీ. రై ఆగరా, వాడు ఇక్కడే ఉంటాడు. చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పు. ఇది మనిద్దరికి సంబంధించిన విషయం. నేను కొంచెం లోపలికొచ్చి మాట్లాడొచ్చా? వద్దు, అక్కడే నిలబడి చెప్తాను. గుమ్మలో నిలబడి చెప్పే విషయం కాదు ఇది. ఏమిటా స్పీడు? ఇది మగాళ్ళు ఉండే గది. ఇది కృష్ణమోహన్ ఉండే గది అని చెప్పారే. మర్యాదగా నా గది నుంచి బయటికి వెళ్ళు. నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే వెళ్తాను. మీకేం అపకారం చేశానని నన్ను అలా అవమానించారు. నేను పుట్టక పూర్వం మా పెద్దలు మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తుంటే దానికి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలా? మీ నాన్నగారు ఎలాగో నా పెళ్లి ఆపేశారు. మీరు కూడా నా చదువు ఆపాలనుకుంటున్నారా? మీ కాళ్ళు పట్టుకుంటాను, నా జోలికి రాకండి, నన్ను వేధించకండి, ప్లీజ్ ప్లీజ్. శత్రువైనా సరే ఒక ఆడపిల్ల వచ్చి కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకుంటే బాధ పెట్టడు. అలా బాధ పెట్టేవాడు మగాడే కాదు. మీరు మగాడని నా నమ్మకం. చూసావరా ఆ అమ్మాయి మాట అందో? ఏముందిరా? మీ ఇంట్లో నువ్వు ఒక్కరివే మగాడవని, మీ అన్నయ్యలందరూ నపుంసకులని, అందుకే పెళ్లిళ్ళు చేసుకోలేదందిరా. అందా? ఎప్పుడుంది? ఇప్పుడే కానీ మొహం మీద ఉంది. ఉండరా బెడ్షీట్. ఏమయ్యా, అతడు క్యారెక్టర్ బాగా చేస్తాడంటావా? ఎరగదీస్తాడు. ఏం ఎరగదీస్తాడో ఏమిటో, లేకపోతే జనం నన్ను ఎరగదీస్తారు. మరేం చేయమంటారు? చివరి నిమిషంలో ఆ ధర్మరాజు వేషం కట్టేవాడు తాగి పడిపోయాడు. డ్రామా ఆడాలి కదా. ఏమయ్యా పాపారావు, రెడీయా? ఎవరు రెడీ?
దాసి పాచికలు తెమ్ము. పాచికల డీసీ నాటి ఆట. పేకలు పట్టమనండి, ఎంచక్క ఏసీడీసీ ఆడుకోవచ్చు. ఏసీడీసీనా? లేకపోతే లోపల బయట? అవి మా తండ్రి గారి అస్థికలతో చేసిన పాచికలు. ఇవి మా తండ్రి గారు ఆస్తి తగలేస్తే తయారైన పేకలు. ఏదో అవునయ్యా. బై అయ్యో, ఈ ధర్మజూదమునందు నా రాజ్యమును 99 మంది సోదరులను ఓడిపోతేనే ఇక పణముగా పెట్టుటకు నా దగ్గర ఈ గుడ్డి తండ్రి తప్ప గుడ్డి గవ్వైనను లేదే. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. గుడ్డి గవ్వలు గుడ్డి అవ్వలు మాకేలనయ్యా. ఉందిగా నీ ప్రియ భార్యామణి. ఆడు దుర్యోధన ఆడు. బంగారం లాంటి అవకాశం ఇదే. లాస్ట్ ఛాన్స్. నీ బిడ్డేం పోయింది శకుని మామ, పోయేది నా పరువు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. ఈ ధర్మచూడంబున ఎక్కడో బొక్కై ఉన్నది. భీమసేన విన్నా, దుర్యోధనుడు ఓడిపోయాడు. వెళ్ళి బరబరా ఈడ్చుకురా. అబ్బా! గుడ్డి వెధవా, గుడ్డి నీకా నాకా? సారీ పెదనాన్న. దేవా దీన బాంధవా అసహాయురాలను కావరా. దేవా దీన బాంధవా అసహాయురాలను కావరా. దేవా సోదరి ద్రౌపది, భయపడు. నేనొచ్చా. నీ కోసం చందన ప్రదర్శించి పట్టు చీరలు కట్టలు కట్టలుగా తీసుకొచ్చా. కృష్ణ, ఇక్కడ జరుగుతున్నది ద్రౌపది వస్త్రాపహరణం కాదు. గోబ్యాక్ గోబ్యాక్. ఏమంటివి? ఒక్కసారి ఎంటర్ అయ్యాక వెనక్కి వెళ్ళిపోవటానికి నేను నికృష్టుణ్ణి కాను, శాట శ్రీకృష్ణుణ్ణి. ఇదిగో బ్రదరా, నీ గద ఒకసారి ఇటు. ఏం కూసావురా? హాయ్ సాబ్, కోయి ఢాబా హై సామ్నే? ఢాబా లేదు, పెంకుటిల్ లేదు. కాస్త చూసుకుని తోలేరా అండి. లేలే, హోటల్ రోటీ రోటీ చాయ్, ఇడ్లీ ఇడ్లీ ఉప్మా. భూకు లగితే హే. నీ భూకు బేమారాళ్ళ ఆకలా? నా దగ్గర ఇడ్డలు ఉన్నాయి. 25, 25 ఇడ్లీ. అచ్చా దేవ్ 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 దేవ్. అమ్మను ఊరికే పెడతా కానీ నన్ను హైదరాబాద్ దాకా తీసుకెళ్తావా? హైదరాబాద్ హైదరాబాద్. అచ్చా ఆవో ఆవో, బయటో బయటో ఆవో ఆవో. మేము చాలా భేదవాళ్ళం అండి, వెరీ వెరీ పువర్. మా ఇంట్లో అందరూ భేదవాళ్లే. మా వంట వాళ్ళు, బట్లర్లు, డ్రైవర్లు. ఐ మీన్ మా బాబు కూడా మీలానే లారీ డ్రైవర్ అనమాట. చాలా చాలా అచ్చా కదూ. మా నాయనమ్మ చేసి పెట్టింది. మా దగ్గర డబ్బు లేదు కదండి పాపం, నో మనీ. అందుకని ఒరే హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకొని ఈ 25 ఇడ్లీలు చేసి పెట్టింది. రుకు రుకు. ఏమిటి సార్ బండి ఆగింది, తొయ్యాలా? నేనే ఉత్తరో దిగు దిగు. అయితే నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళరా? నేను ఇటు వెళ్ళాలి, హైదరాబాద్ ఉస్ తరఫ్ జానా. ఉత్తరో దిగు దిగు. అదేమిటి సార్ ఇడ్డన్లన్నీ తిని మీరు ఇంకో లారీకి పెట్టు, దిగు దిగు. తెలుగు వన్